ఇయర్ అంతా ఎంత కష్టపడి చదివినా మెయిన్ అసలైన టెస్ట్ ఇప్పుడే. ఎగ్జామ్స్ టెన్షన్ చాలా మంది స్టూడెంట్స్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే బాగా చదివే వాళ్ళు కూడానండి ఈ ఎగ్జామ్ టైంలో ఏదో ఒక తెలియని టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో మనం అనుకున్నది వస్తుందో రాదో, ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ సరిగ్గా ఇవ్వగలమో. కొంతమందికి అయితే ఎగ్జామ్ అని అనగానే ఫీవర్ వచ్చేస్తుంటుంది చాలా మంది పిల్లలకి. పేరెంట్స్కి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది పిల్లల కన్నా కూడా. అంటే వీటన్నిటిని ఇప్పుడున్న ఈ డిస్ట్రాక్షన్స్ కావచ్చు, ఇప్పుడే క్రికెట్ మ్యాచ్లు అన్నీ స్టార్ట్ అవుతాయి, ఇప్పుడే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, ఇప్పుడిప్పుడే అన్ని వింతలు విశేషాలన్నీ కనిపిస్తాయి. సో వీటన్నిటిని పక్కన పెట్టి మన చదువు మీద, చేసే పని మీద శ్రద్ధ ఎలా పెట్టగలగాలి? మీరు ఎగ్జామ్స్ గురించి ప్రశ్న అడుగుతుంటే నాకు మేము చదువుకున్న సమయం అంతా గుర్తొస్తుందనమాట. అవునా? మేము ఇంజినీరింగ్‌లో క్లాస్ ఎగ్జామ్ హాల్ లోపలికెళ్ళే ముందు వరకు ఆ పుస్తకం ఇలా ఇలా చదువుకొని అలా ఒక అడుగు లోపలేసి పుస్తకం బయట పెట్టి వెళ్ళేవాళ్ళం అనమాట. అంతే అంతే. కాబట్టి అది ఒక ప్రపంచం అనుకోండి అసలు ఎగ్జామ్స్ అంటే. మాకు కూడా భయమే ఎగ్జామ్ అంటే. కాబట్టి మన ప్రధానమంత్రి గారు పరీక్షా పే చర్చ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. నేను కూడా విన్నాను. నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. ఎవరైతే చూడలేదో తప్పకుండా వినండి. పిల్లలందరూ తప్పకుండా వినాలి. నిజంగా చాలా మెచ్యూర్‌గా ఆయన చాలా విషయాలు ప్రెజెంట్ చేశారనమాట. నిజంగా ఒక చిన్న పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే. అయితే పరీక్ష అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ జీవితంలో. ఎలా అయితే స్కూల్లో పరీక్ష ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మాటికి పరీక్ష వస్తూనే ఉంటుంది. డైలీ స్లిప్ టెస్ట్లు అంటారు, తర్వాత యూనిట్ టెస్ట్లు అంటారు, తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్. అలానే మన జీవితంలో కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. ఇలా పరీక్ష వచ్చి మనం ఏ ఎగ్జామ్ అయినా ఇంకా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వని ఎగ్జామ్ అనేదని ఉంటుందా అండి? మన కష్టం బట్టి ఉంటుంది మనం పాస్ అవుతామా, ఉత్తీర్ణులు అవుతామా అని. ఏ ప్రశ్నలు తయారు చేసేవాడు అందరూ ఫెయిల్ అయిపోవాలి అని తయారు చేయరు. ఇది జీవిత సత్యం అండి. ఇదే జీవితంలో కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే దానికి సొల్యూషన్ ఉంది. నువ్వు ఉపయోగించాలి, మన బ్రెయిన్ని మనం యూజ్ చేయాలి, మన దృఢ నిశ్చయం ఉండాలి, మన సంకల్పం ఉండాలి, మన సాధన ఉండాలి. అన్నిటికంటే పెద్ద టెస్ట్ ఏంటో తెలుసా? డెత్, చనిపోయే క్షణం. ఆ క్షణం మనకి ఏం గుర్తొస్తుంది, మనకి ఏ డిజైర్స్ ఉన్నాయి, అది అన్నిటికంటే పెద్దదనమాట. కాబట్టి మనం జీవితాంతం చేసే సాధన ఆ రోజుకి మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి మనకి ఎగ్జామ్ అంటే మేము ఈ విషయాల్ని అంత దృఢంగా చెప్పలేము. ఎందుకో తెలుసా అండి, మేము కూడా ఫస్ట్ నుంచి చదువుకునే వాళ్ళం కాదనమాట. లాస్ట్ మూమెంట్లో చదువుకునే వ్యక్తిత్వం కలవాళ్ళం కాబట్టి ముందే చెప్తున్నాను. నేను మీకు మంచి అడ్వైజ్ ఇస్తున్నా, మేమైతే ఫాలో అవ్వకపోయినా సరే మీకు చెప్తున్నాను అనమాట. కానీ ఫస్ట్ నుంచి చదువుకోవాలి అని, అది చాలా మంచి విషయం. మనకి లాస్ట్ మూమెంట్లో యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసమే. కానీ ఎలాగలాగా చదివేసేయండి, డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్. ఎందుకంటే ఇది మాకు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా అండి, 10th చాలా చదువుకో, బాగా రాసేసే బోర్డ్ ఎగ్జామ్స్, ఇంకా మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని. దాని తర్వాత మళ్ళీ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్, దాని తర్వాత సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్, దాని తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, దాని తర్వాత ఇంజనీరింగ్లో అయితే ప్రతి సెమిస్టర్, దాని తర్వాత ప్లేస్మెంట్, అవి ఇవి. జీవితంలో పరీక్షలు ఆగవు, మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. నా జీవితం పరీక్షలతో కాబట్టి వీ జస్ట్ హ్యావ్ టు డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్. కానీ స్ట్రెస్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇట్ షుడ్ బి అన్ హెల్దీ కాంపిటీషన్ అని. మాకు చాలా గుర్తుంది, మా క్లాస్లో ఒకసారి ఎగ్జామ్ పేపర్స్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారనమాట. అయితే పలానా వ్యక్తికి 90 మార్కులు వచ్చాయి, పలానా వ్యక్తికి 95 వచ్చాయి, ఈవిడికి ఇన్ని మార్కులు వచ్చాయి. లాస్ట్కి హైయెస్ట్ క్లాస్ టాపర్ 99.5 మార్క్స్ వచ్చాయనగానే ఒక ఆవిడ ఏడవటం ప్రారంభం చేసింది అనమాట. టీచర్ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు 99 వచ్చాయి కదా, తక్కువ రాలేదు కదా అంటే, ఆయనకు నాకంటే ఎక్కువ వచ్చాయి. ఓ మై గాడ్. ఇంకా గుర్తుంది మాకు, వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని బాధపడారనమాట. అలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మనకి. వి షుడ్ ట్రై అవర్ బెస్ట్. ఒక సూత్రం చెప్తాను, ట్రై యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు కృష్ణ. ఈ రెండు మనకు అవసరం. అందుకే కదండి ఎగ్జామ్లు అవే ముందు అందరూ గుళ్ళకి హాల్ టికెట్లు, పెన్నులు తీసుకొని పూజ చేయించిన హాల్ టికెట్, పెన్ను పట్టుకొని వెళ్తూ ఉన్నాం. మేము కూడా అలా చేసాం అనమాట. కాబట్టి మనకి
ట్రై యువర్ బెస్ట్, వర్క్ హార్డ్. మీరు అన్నారు డిస్ట్రాక్షన్స్, ఇప్పుడు చూడండి కొద్దిసేపు మనం టాలరేట్ చేసుకోవాలి. ఆ డిస్ట్రాక్షన్ టాలరేట్ చేసుకుంటేనే యూ షుడ్ థింక్ అబౌట్ ది హయ్యర్ రియాలిటీ. ఇప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎంత మంచి ఫ్యూచర్ మనకు ఉంటుంది, పేరెంట్స్కి ఎంత గౌరవం, మనం ఫస్ట్ యాంగ్జైటీ ఫ్రీగా ఉంటా. అదే ఫెయిల్ అయిపోయారనుకోండి, తక్కువ మార్కులు వచ్చాయనుకో, మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ రాసుకో, మళ్ళీ ఎరియర్ రాసుకోవాలి, అవి ఇవి ఎంత పెద్ద తతంగం. కాబట్టి లెట్ us ఆల్ స్టడీ నైస్లీ. కొద్దిసేపు టాలరేట్ చేసుకొని, మనకి చెప్తారు ప్రభుజీ ఎక్కర్లేని డిస్ట్రాక్షన్స్ మీరు అన్నట్టుగా అప్పుడే వస్తాయని. అది పరీక్షకే పరీక్ష. అవునండి. కాబట్టి ప్రతి క్షణం పరీక్షనే అండి మన జీవితంలో. కానీ ఒక విషయం చెప్తానండి, మార్కులు తక్కువ వస్తే జీవితంలో మీరు ఫెయిల్ అయిపోయినట్టు కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అంతే, గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కూడా ఎంత ప్రెషర్ ఇచ్చేస్తున్నారంటే మార్కులు పోతే ఇంకా జీవితంలో వాడు దేనికి పనికిరాని వ్యక్తిగా వాళ్ళని పోర్ట్రే చేస్తున్నారు. అప్పుడు పిల్లలందరూ కూడా ఆత్మహత్య తీసుకునే అంత దూరానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పెద్దలకి ఒక విషయం చెప్తున్నాను, కంపారిజన్స్ చేయకండి. మీరు ఒక ఇలా అన్నాను అనుకోండి, నేను ఏనుగు రోజుకి ఇంత తిరుగుతుంది నువ్వెందుకు తినట్లేదు అని అంటే ఏం కంపారిజన్ అండి? చేప ఎంత ఫాస్ట్గా సముద్రంలో ఈదుతుంది, చిరుతపులు ఎందుకు ఈదట్లేదు అని అంటే ఏం కంపారిజన్ అండి? దాని తత్వం వేరు, దీని తత్వం వేరు. కానీ మనము ఒక ఎగ్జామ్ అనే వ్యవస్థ ఎలా తయారు చేసేసామంటే, ఏనుగైనా చిరుతపులైనా పామైనా ఒక పక్షి అయినా అందరూ ఒకటే పరీక్ష రాయాలన్నమాట. అది ప్రపంచ విధానం. రెండు ఉన్నాయి, కష్టపడి చదువుకోనైనా అవ్వాలి, లేదా విధానమైనా చేంజ్ చేయాలి. విధానం చేంజ్ చేసే శక్తి మన దగ్గర లేదు కాబట్టి కష్టపడి చదువుకోవాలి. కానీ పేరెంట్స్ అనవసరంగా స్ట్రెస్, ఇదే పరమార్థం, జీవిత లక్ష్యం ఎగ్జామ్లో ఉత్తీర్ణత అవ్వటము, అలా కాదండి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, వాట్ ఎవర్ దే విష్ టు డూ హోల్ హార్టెడ్లీ, వాళ్ళ టాలెంట్స్ని మీరు రికగ్నైజ్ చేయండి. దాన్ని మనం ఇప్పుడు మా సమయంలో అయితే డాక్టరా ఇంజనీరా రెండే ఉండేవి. కానీ ఇప్పుడు నేను మాట్లాడితే ఒకళ్ళు ఫోటోగ్రఫీ చేస్తా అంటారు, ఒకళ్ళు సిఏ చేస్తా అంటారు, కొంతమంది సివిల్స్కి రాస్తా అంటారు, కొంతమంది మేనేజ్మెంట్ చేస్తా అంటారు, కొంతమంది కుకింగ్ చేస్తా అంటారు. కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రైన్. కానీ ఒక విషయం చెప్తానండి, చాలామంది పేరెంట్స్ యొక్క భయం ఏంటో తెలుసా? ప్రభుజీ వీడిలా చేయాలనుకుంటున్నారు కానీ ఎలా, ఒకవేళ అది అవ్వకపోతే ఎలా? కానీ నిజంగా తల్లిదండ్రుల నుంచి కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదండి. వాళ్ళు ఎందుకోసం బాధపడుతున్నారు? పిల్లలు బాగుండాలి చిట్ట చివరికి. మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి కదా. సో నేను చెప్పేది ఏంటంటే, బేసిక్ ప్రాపర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయండి ఏదో ఒక విధంగా, కష్టపడో. ఇలా మాకు చిన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ కానీ లేదా కొన్ని ఇష్టం ఉండేవి కాదనమాట. అప్పుడు ముక్కు మూసుకొని అని తాగేసేవాళ్ళు అన్నమాట. అలా ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ముక్కు మూసుకొని మెడిసిన్లా వేసేసుకోండి. ఫైనల్గా అది మనీ మంచిగా చేస్తుంది కదా. దాని తర్వాత వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ అండ్ ప్రూవ్ టు యువర్ పేరెంట్స్, దే విల్ బి హ్యాపీ. ఇఫ్ నాట్, యూ హ్యావ్ ఎ బ్యాకప్. మినిమం ఆ డిగ్రీ ఉండాలి. కాబట్టి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మంచిగా, శ్రద్ధగా. కానీ ఆత్మహత్య, ఇంత పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకునే అంత దూరం వరకు వెళ్ళకండి. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ బట్ నాట్ సో సీరియస్లీ. కాబట్టి ఎలా అయితే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ మనం రాసుకోవచ్చు, ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఎలా అయితే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, అలానే మన జీవితం కూడా. there is a chance, there is an opportunity for everyone to rectify mistakes and repent sincerely and try not to commit the mistake again and lead a good life. కాబట్టి ఎగ్జామ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఇదన్నమాట. కష్టపడాలి, కష్టపడకపోతే తన్నులు తింటే మళ్ళీ మనం పైకి లేవచ్చు. దేర్ ఇస్ నో ఎండ్. ఎగ్జామ్స్కి ఎలా అయితే ఎండ్ లేదో జీవితంలో, అలానే మన ఇంప్రూవ్మెంట్స్కి కూడా ఎండ్ లేదు. కాబట్టి చాలా పిల్లలందరికీ, ముఖ్యంగా 10th చదివే పిల్లలు, 10th తర్వాత ఇంటర్ చేసే వాళ్ళు ఎలా ఉన్నా మన మాటలు వినలేండి. కానీ 10th వరకు పిల్లలు కొద్దిగైనా వినయంగా ఉంటారు. కాబట్టి మీరు ప్రధానమంత్రి ఇచ్చిన ఆ వాక్కుల్ని తప్పకుండా శ్రవణం చేయండి. వెరీ మెచ్యూర్గా ఆయన చాలా విషయాలు ప్రజెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్స్ పిల్లలు, మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది 2017లో. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు రిలేటబుల్గా ఉంటాయో లేవో కూడా మాకు తెలియదు, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ జనరేషన్ చేంజ్ అని మేము అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మే లార్డ్ హయగ్రీవ
who is the source of all knowledge, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని అంటారనమాట. కాబట్టి అటువంటి లక్ష్మీ హయగ్రీవుల యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలి. మీ అందరికీ మంచి మార్కులు రావాలి. మీ అందరూ నేర్చుకున్న ప్రశ్నలే ఎగ్జామ్లో రాయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మేము నేర్చుకునే ప్రశ్న అదే రావాలి, లేదా నేను ఆన్సర్ రాసిందే టీచర్ 100 మార్క్స్ వేయాలి అని అలాంటివి జరగవు. కానీ మీరందరూ బాగా కష్టపడండి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరిపైన ఉండాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ విష్ యూ అ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. మే యూ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ యువర్ ఎండేవర్స్. హరే కృష్ణ. ఇవాళ నేను అడగాలనుకున్నది ప్రాణ ప్రతిష్ఠ ఈ అంశం గురించి అండి. ఎప్పుడైతే అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయిందో చాలా మందికి తెలిసింది. అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకి చాలా మంది వీటి గురించే మాట్లాడుతున్నారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న దేవాలయాల విగ్రహాలన్నిటికీ విధంగా చేశారా, ఇలాగే చేశారా అని కొంతమంది. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రాణ ప్రతిష్ఠ ఏంటి, ఏదైనా సరే అది రాయే కదా, రాయికే మొక్కుతారు మీరు, అసలు నమ్మాల్సిన అవసరం లేదు, దేవుడు ఏం చేస్తాడని, సైన్స్ని నమ్మండి దేవుణ్ణి కదని, ఇలా రకరకాల వాదనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీ మాటల్లో వినాలని ఉంది. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు ఆ విధంగా? అసలు భగవంతుడి యొక్క మూర్తి రాయితో రాయితో కానీ చెక్కతో కానీ దేనితోటైనా తయారు చేస్తాం. చాలా మంది ఏమంటారంటే వీళ్ళు మూర్తి ఆరాధకులు, వీళ్ళేదో రాయిని పూజ చేసేవాళ్ళు, అలా విమర్శిస్తూ ఉంటారు కూడా సనాతన ధర్మం పైన. అయితే బొమ్మ అని దేని అంటారో తెలుసా అండి? మనం ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తూ ఉంటే రాజకీయ నాయకులు ఉంటాయి చూడండి, రోడ్డు పైన లేదా ఒక చౌక్ మధ్యలో ఉంటాయి, వాటిని బొమ్మలు అంటారు. కానీ భగవంతుడిని బొమ్మ అనరు, అవి శ్రీ విగ్రహము అని అంటారు. శ్రీ విగ్రహం ఇంగ్లీష్లో తప్పు వర్డ్ యూజ్ చేస్తారు ఆలయంలో ఉండే శ్రీ విగ్రహాలకి. ఐడల్ అని అంటారు అనమాట. ఐడల్ కాదు, అవి డీటీ అనాలి. డీటీ అంటే మీకు ప్రాసెస్ ఆఫ్ ప్రాణప్రతిష్ఠ ఏంటో చెప్తాను. మీరు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అన్నప్పుడు చాలా మంది అడుగుతున్నారనమాట, అసలు ఏంటి ప్రాణప్రతిష్ఠ అని. అంటే అయోధ్య రాముడిని తయారు చేసిన ఎవరైతే స్కల్ప్చర్ ఉన్నారో ఆయన చెప్పారు ప్రాణప్రతిష్ఠ తర్వాత నేను చేసిన విగ్రహంగా కనిపించట్లేదు నాకు అని. మీరు అందరు చూసే ఉంటారు కదా, అరుణ్ యోగిరాజ్ ఆయన పేరు. ఆయన వేరే ఒక విచిత్రమైన శక్తి ఆయన లోపల ఉంది, ఆయన వేరేలా కనిపిస్తున్నారు నాకు అని చేసిన ఆయనే చెప్పారు. ఏంటి అసలు దీని యొక్క సైన్స్ ఏంటి, అసలు మిస్టరీ ఏంటి అని అంటే, తప్పకుండా భగవంతుడు యొక్క మూర్తిని రాయి నుంచే తయారు చేశాం. రాయి ఒక భౌతికమైన వస్తువే. ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఆ భౌతికమైన వస్తువులో ఉండే ఆ భౌతికతని తీసి ఆ భగవంతుడి యొక్క శక్తిని నింపుతుంది. మొన్నే మేము ఇక్కడికి రాకముందే ముంబైలో పాల్ఘర్ అనే ప్రదేశంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది రాధాకృష్ణులది. మా గురువు గారు స్వయంగా చేశారు. ఆ విగ్రహాల పేరు శ్రీ శ్రీ రాధా గోకుల్ బిహారీ అని పేరు పెట్టారనమాట. అయితే అప్పుడు చూసాం యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం నుంచి ఒక సూత్రం ఇలా వెళ్తుంది అనమాట, కలశానికి చుట్టుతారు. ఆ కలశాల నుంచి భగవన్మూర్తులకి వెళ్తుంది, భగవన్మూర్తులకు చుట్టుకుంటుంది. మంత్రముల ద్వారా యజ్ఞం చేసి ఆ యజ్ఞ శక్తిని కలశంలోకి ప్రవేశింపజేసి కలశంలో నుంచి భగవన్మూర్తులకు వెళ్తుంది. ఇదొక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. భగవంతుడిని ప్రేమతో ఆ మంత్రములు, మన వేద శాస్త్రములు అనేది ఒక సైన్స్ అండి, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా, ఒక జ్ఞానం ద్వారా ఏ మంత్రం చెప్తే ఎలా ఆ భగవంతుడి యొక్క ఆ మెటీరియల్ ఎలిమెంట్స్ని మొత్తం కూడా దాన్ని నలిఫై చేసేస్తారనమాట. అది చేశాక భగవంతుడి యొక్క శక్తిని దాంట్లో పరిపూర్ణంగా మనల్ని ఆవాహన చేస్తారు. అప్పుడు అది కేవలం రాయి అవ్వదండి, సాక్షాత్తుగా భగవంతుడు అవుతారు. ఎక్కడైతే ప్రేమతో భగవంతుని పిలిస్తే భగవంతుడు అండి నేను ఇక్కడే ఉంటా, నేను ఎక్కడ రాను, నేను ఇక్కడ నుంచే శాసిస్తా అని అంటే ఆయన ఏ ప్రేమ కలిగిన వ్యక్తి ఏంటో మరి నాకు తెలియదు. మన స్వామి మాత్రం ఎక్కడికి రా అనంటే అక్కడికి వెళ్ళే తత్వం కలిగిన వారు. అంత ప్రేమేక మూర్తి అండి, ఆయనకి ఏం తెలియదు ప్రేమ తప్ప. కాబట్టి అయ్యా మేము నీకు ఈ రూపంలో ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే స్వామి ఆ రూపంలో వచ్చి తీరుతారు. ఎందుకంటే అంత కృప అంత ప్రేమ కలిగిన వ్యక్తి మన భగవంతుడు. కాబట్టి స్వామి ఆ యొక్క సైన్స్ ద్వారా, ఇది శాస్త్రరీత్యా ప్రాణప్రతిష్ఠ, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ భక్తుల యొక్క నమ్మకం, భక్తుల యొక్క అభిమానం, భక్తుల యొక్క ప్రేమ, భక్తుల యొక్క విశ్వాసం,
ఇది కన్సిడర్ చేయకపోతే ఎలా చెప్పండి? నిజమే. భగవంతుడు ఆయన యొక్క పరిపూర్ణ కృపాస్వరూపము అని అనగలుగుతామా? కరెక్ట్. కాబట్టి స్వామి అయ్యా నిన్ను ఈ రూపంలో నేను కొలుచుకుంటాను అని అంటే అలా వచ్చి నిలబడతారు స్వామి. నిజంగా అదే అనిపించింది అయోధ్య విగ్రహం చూసినప్పుడు అండి. ఏదైతే వారు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ వారు ఒక పిక్చర్ పెట్టారండి. తను చెక్కుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ పిక్చర్కి తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత పెట్టిన 2 పోస్ట్ చేశారు ఒక దగ్గర. నిజంగా అనిపించింది ఎంతటి మహిమ, రాముల వారే వచ్చి అలా నిలబడ్డారేమో ఇక్కడ నవ్వుతూ. నిజంగా నేను వచ్చాను అన్న ఎలా నవ్వుతారు, అంత అందంగా నవ్వినట్టుగా అనిపిస్తుంది. ఆయన అయోధ్య కోర్టు కేసు వేసుకుందే రాములు వారు. ఆయన ప్లేస్ ఆయనకు వచ్చాక ఎంత ఆనందపడుతూ ఉంటారు చెప్పండి. మీకు విషయం తెలుసా, అరుణ్ యోగిరాజ్ గారి ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి. అని చెప్పింది ఏంటంటే ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు ఒక కోతి తరచుగా వచ్చి తలుపు తట్టి లోపలికి వచ్చి చూసి వెళ్ళేదట రోజు తరచుగా ఆయన చెప్పారు అలా. కాబట్టి ఎన్నో ఎన్నో మహిమలు. విగ్రహారాధనని దూషించడం అనేది అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వమైన ఒక పని తెలిసినా మీకు. చాలా మంది మతోన్మాదంతో విగ్రహాలని మనం ఆంధ్రాలో తెలంగాణలో మనం చూసాం. రాముల వారి యొక్క శిరస్సును ఖండించేసి కోనేట్లో పాడేస్తారు. అటువంటి వాళ్ళు ఎంత గొప్ప, అసలు వాడి యొక్క పాపానికి ఇంకా మనం వెలకట్టలేము, అంత పాపం చేసుకొని మూట కడుతున్నారనమాట. ఒక భగవంతుడు ఒక దగ్గర ప్రేమ విశ్వాసం ఉన్న చోట భగవంతుడు లేడు అని చెప్పడానికి ఒక నోరు ఎలా సహకరిస్తుందో మాకైతే అర్థం కాదండి. స్వామి ఎక్కడున్నా సరే, ఎవరు ప్రేమతో పిలిచినా సరే స్వామికి వెళ్ళే స్వభావం ఉంది. తనంతట తాను విగ్రహాన్ని చేసి ఇచ్చారు తెలిసిన. మొట్టమొదటి విగ్రహం భగవంతుడు బ్రహ్మగారికి ఆయనే స్వయంగా ఒక విగ్రహాన్ని చేసి నువ్వు ఆరాధన చేసుకొని ఇచ్చారు. ఆయనే శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడు. కావేరీ విరజాశయం వైకుంఠే రంగమందిరే సవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం. సాక్షాత్తుగా భగవంతుడు బహుకరించారు. భగవంతుడు చేసిన సృష్టిని తప్పు అనే అధికారం మనకుందా అండి? కాబట్టి భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు అని విశ్వసిస్తే తప్పకుండా ఆ యొక్క కృప కలుగుతుంది. దాంట్లో అసలు ఎటువంటి సందేహము కూడా లేదు. మా ఆచార్య పరంపరలో రఘునందన్ ఠాకూర్ అని ఒకరు ఉన్నారనమాట. ఆయన ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్తూ, అయ్యా నేను ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు భగవంతుడికి నివేదన చెయ్యి అని చెప్తే వాళ్ళ అమ్మ లడ్డూలు చేసి ఇచ్చింది. వెళ్ళాక ఓయ్ స్వామి తిను అని చెప్పారు. ఆయన తింటూ అంటే తినడు కదండి మనలాగా, ఆయన చూసి అనుగ్రహాన్ని వర్షిస్తారు. అయితే ఈయనేమో మా నాన్న చెప్పాడు తినాల్సిందే నువ్వు అని అక్కడ కూర్చుంటే స్వామి వచ్చేసి ఆ లడ్డు తినేశాడు అనమాట. తినేసి మొత్తం ఖాళీ ప్లేట్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ దగ్గరికి. అమ్మంది ఓయ్ లడ్డూలు తినేసి నా దగ్గర తీసుకొస్తావా ఖాళీ ప్లేట్ అంటే, నేను ఎక్కడ తిన్నా, కృష్ణుడు తిన్నాడు అని అన్నారు అనమాట. అయితే వాళ్ళ నాన్న వచ్చాక ఈ విషయం చెప్తుంది. అయితే వాళ్ళ నాన్న అంటాడు మళ్ళీ రేపు లడ్డూలు చేసి ఏం చేస్తాడో చూద్దాము అని వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చి తిను అనగానే భగవంతుడు ఇలా వంగి చక్కగా రూపంలో వచ్చి స్వామి యొక్క లడ్డూలు తీసుకొని హాయిగా తింటూ ఉంటే వాళ్ళ నాన్న ఆ పిల్లవాడి యొక్క భక్తిని చూసి పొంగిపోతారనమాట. ఇప్పటికీ కృష్ణుడు సగం తిని వదిలేసిన లడ్డు ఇంకా ఆలయంలో ఉంది. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి మీరు పూజారులను అడిగితే వెస్ట్ బెంగాల్లో శ్రీఖండ అనే ప్రదేశంలోకి వెళ్తే అక్కడ ఆ కృష్ణుడు యొక్క ఆలయంలో ఆయన కృష్ణుడు తిని చేసిన ఉచ్చిష్టం ఇంకా అక్కడ ఉందన్నమాట. కాబట్టి మనకి భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తే ఉంటాడు. బొమ్మ అనుకుంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్య. నువ్వు ఏది భగవంతుణ్ణి అనుకుంటే అదే విధంగా ఉంటారనమాట. కాబట్టి మనం ప్రేమతో ఆరాధన చేస్తే భగవంతుడు తప్పకుండా అక్కడ ఉంటారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క చరిత్రలో ఒక విషయం చెప్తారు. ఒకసారి పిల్లలందరూ ఆ కావేరీ నది ఒడ్డున కూర్చొని ఆడుకుంటూ ఉన్నారట. ఒక చిన్న బొమ్మ ఇల్లులు చేస్తారు కదండి, అలా ఈ పిల్లలందరూ కూర్చొని ఒక బొమ్మ గుడి కట్టారనమాట. గుడి లోపల మట్టితో ఒక రంగనాథుడిలో ఒక ఇలా చేసి ముందు ఇలా నైవేద్యంలో కుప్పలు కుప్పలుగా తయారు చేసి ఇలా నైవేద్యం పెట్టినట్టు వాళ్ళు ప్రేమతో ఇలా ఇలా అనుకుంటూ, తర్వాత మనకి ఆలయంలో ఏంటి ఒకటి అంటే ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో ఎవరైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి ప్రసాదం ఇస్తారు. అయితే శ్రీరంగ క్షేత్రంలో కూడా ఎవరైతే జీయర్లు ఉంటారో వాళ్ళని పిలుస్తారు అనమాట మొట్టమొదటి ప్రసాదం తీసుకోవడానికి. ఈ పిల్లలు కూడా ఎగ్జాక్ట్ గుళ్ళో ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారు అనమాట. ఇక్కడ మట్టిని నివేదన చేశారు, మట్టి రంగనాథుడికి చేసి వెంటనే జిఆర్ అని పిలవగానే రామానుజులు వచ్చారనమాట. అక్కడ ఇలా చేయబెట్టారు. పెట్టగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే, ఆ మట్టి తీసి చేతిలో పెట్టారు. వెంటనే రామానుజులు నోట్లో వేసుకున్నారు. శిష్యులందరూ అడిగారు అనమాట, ఏంటి మట్టి తింటున్నారు మీరు అని అంటే, వాళ్ళంత ప్రేమతో అక్కడ స్వామికి నివేదన చేసినప్పుడు స్వామి తప్పకుండా స్వీకరిస్తారు. స్వామి స్వీకరించినప్పుడు నేనెందుకు స్వీకరించను అని అన్నారు అనమాట భగవద్ రామానుజులు. మధ్వాచార్యులు, మీకు విషయం తెలిసిన మధ్వాచార్యులు ఒక
ఫారెనర్స్ ఏదైతే బోట్లో వెళ్ళిపోతుందో వాళ్ళ బోట్ స్టక్ అయిపోతే మధ్వాచార్యుల దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. మధ్వాచార్యులు ఆ బోట్ని స్టక్ అయిపోయింది, ఎలాగైనా సరే విడిపించండి అని అంటే ఆయన ఉత్తరీయాన్ని ఇలా ఇలా ఊపితే ఆ బోట్ దానికదే ఒడ్డుకొచ్చేస్తుంది. ఒడ్డుకొచ్చేసినప్పుడు ఆయన అడుగుతారు, మీ దాంట్లో మా బోట్లో ఉన్న చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, ఏది కావాలని తీసుకోండి అంటే, నాకు ఆ గోపీచందనం ఉండ కావాలి అని, ఇంత పెద్ద గోపీచందనం ఉండ అది తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు మధ్వాచార్యులకి. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆయన ఆ గోపీచందనంకి అభిషేకం చేయగానే దాంట్లో నుంచి వచ్చిన స్వరూపమే ఉడిపి కృష్ణుడు. ఇప్పుడు మనం ఉడిపిలో చూస్తున్న కృష్ణుడు. ఆ విగ్రహం ఎవరు? సాక్షాత్తుగా కృష్ణుడే రుక్మిణీదేవికి ఇచ్చారనమాట. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలా ఆ వెన్న చిలికే కర్రను పట్టుకొని స్వామి అక్కడ రుక్మిణీదేవి ఆరాధన చేసుకున్న స్వరూపం అది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పార్షదులు గదాధర్ పండిత్ అని ఒకరు ఉన్నారనమాట. ఆయన పూరి క్షేత్రంలో ఈ రోజు ఇవన్నీ ఉన్నాయండి, మీరు వెళ్ళి చూడాలంతే. అందరూ ఎక్కడ భగవంతుడు రూపమా అవి ప్రతి దగ్గర మనకి ఎన్ని దర్శనాలు ఉన్నాయో. అయితే ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారు అనమాట. ముసలి వాళ్ళు అయిపోయారు, చాలా పొడవు కృష్ణుడు మూర్తి అనమాట. అయితే ఆయన ఇలా పైకి ఇలా వేసి మాలలు వేసి అలంకరణ చేసి ఇవన్నీ చేయలేకపోతూ ఉండేవారు అనమాట. చాలా వృద్ధులు అయిపోయారు, ఇలా వంగిపోతూ ఉండేవారు అనమాట. అప్పుడు ఆయన బాధపడుతూ ఉండేవారు, అయ్యో నేను సేవ చేయలేకపోతున్నానే స్వామికి ఇంతకు ముందులాగా అని అనుకొని ఒకరోజు ప్రొద్దున ఆలయం తెరిచేసరికి కృష్ణుడు కింద కూర్చున్నాడు ఆయన కోసం. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా కింద కూర్చున్న కృష్ణుని చూస్తారా? ఎప్పుడైనా నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు. ఈ కృష్ణుడు కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ గుడిలో తోటా గోపీనాథ్ మందిరం పూరి జగన్నాథ క్షేత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆయన కోసం ఆయన కూర్చుండిపోయారు కృష్ణుడు. కాబట్టి ఒక దగ్గర ఇంకో దగ్గర సాక్షి గోపాల్ అని ఉంటారు. ఆయన బృందావనం నుంచి నడుచుకుంటూ వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. ఆ ఆలయంలో ఉండే విగ్రహం మాట్లాడుతుంది, కిందకి వంగుతుంది, కూర్చుంటుంది, పరిగెత్తుతుంది, దర్శనాలు ఇస్తుంది, కృపనందిస్తుంది. ఇంకెవరు చెప్తారండి అది బొమ్మ అని? అది రాయి అనేవాడి యొక్క హృదయం రాయి, అది బండ అనే వాళ్ళ యొక్క మెదడు బండ. కానీ స్వామి బండనో రాయినో కాదు, ఆయన సాక్షాత్తుగా స్వామియే అక్కడ. అన్ని అసలు భగవంతుడిని చూసారా అంటే అందరూ చూసామని చెప్పాలి. ఎందుకంటే ఆలయంలో మనం దర్శనం చేసుకున్న వెంకటేశ్వర స్వామియే భగవంతుడు. ఆ నమ్మకం ఉంటే ఆయన ఆ విధంగా ప్రతిస్పందిస్తారు.